ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజశ్రీ. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో ఈత చెట్ల తొలగింపు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ముదిరాజ్ సంఘం సభ్యులు చెబుతున్న ప్రకారం పెద్దమ్మ, దుర్గమ్మ దేవాలయాల పునర్నిర్మాణ పనుల కోసం దేవాలయానికి అడ్డుగా ఉన్న ఈత చెట్లను తొలగించినట్లు తెలిపారు. అయితే గౌడ కులస్తులు బలవంతంగా ఈత చెట్లు నాటారని, ఇప్పుడు తమపై కక్ష సాధింపుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక గజ్వేల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా సుమారు 130 ఈత చెట్లు ధ్వంసం అయినట్లు గుర్తించారు. అనుమతి లేకుండా చెట్లను తొలగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు సర్వే నెంబర్ 56లోని 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో గత 30 ఏళ్లుగా వివిధ దేవాలయాలు ఉన్నాయని ముదిరాజ్ సంఘం చెబుతోంది. హరితహారం కార్యక్రమంలో నాటిన ఈత చెట్లు తమ దేవాలయ అభివృద్ధికి అడ్డుగా మారాయని వారు పేర్కొన్నారు. ఈ వివాదంపై అధికారులు జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముదిరాజ్ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీయగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖర్చు పెట్టి దేవుడాన్ని మొక్తామని మేము అనుకుంటున్నాం. మేము ఆమె సొల్లుకు ఆశపడి బతుకుతలేము, మొక్తామని అనుకున్నాం సారు. అదే సత్యం. మా ముదిరాజుల దేవత పొద్దు ఇక్కడ తిట్లు మాత్రం మరి ఘోరమైన కట్టించినాము. అటు తర్వాత ఒక నాంచారమ్మ గుడి మేము ఉత్తరాశులపై కట్టించినాము. అటు తర్వాత పోలేరమ్మ గుడి కట్టించినాము. అటు తర్వాత వాళ్ళు ఎల్లమ్మ గుడి కట్టించిందని అర్జెంతులు కట్టించిర్రు. వాళ్ళు పిల్లలు పోసినాక గౌడ్సులు వచ్చిర్రు. ఇప్పుడు మేము పెద్దమ్మ గుడి కట్టుకుంటాం అంటున్నాము. అంటే వాళ్ళ నోటికి ఎట్లా వస్తే అట్లా ఇష్టం వచ్చినట్టుగా తిడుతుర్రు. మేమేం పంట పండించుకుంటలేము, బురదలు నాటేస్తలేము, దేవునికి మొక్తాం అంటున్నాం. వాళ్ళకి మాది మాకు డివైడ్ చేయరు. జాగా గవర్నమెంట్ జాగా నేను చెప్తున్నా కదా, మాకే ఉందని. ఫస్ట్ కట్టినలో మేమే, అంతేగాని వాళ్ళ నోటికి అడ్డు రాని మాటలు తిడుతుర్రు. మాకు గుడికి పెద్దమ్మ గుడికి స్థలం ఇవ్వాలి అంతే. మా జాగా మాకు ఇవ్వాలి. మా జాగా ఎంత ఉందో అంత ఇవ్వాలి. మమ్మల్ని కాదని ఇంకా వేరేటోళ్ళు ఎవరైనా చిన్న గుడి కట్టుకుంటాం అంటే కూడా మేము ఒప్పుకుంటాం. అక్కడ వాళ్ళు గమ్ములది ఉంది, మాది ఉంది, ఇద్దరిది ఉంది జాగా. చెరసగం అని ఉంది. అది మేము పోలేరమ్మ గుడి కట్టుకున్నాము, నాచారమ్మ గుడి కట్టుకున్నాము. పెద్దమ్మ గుడి కట్టుకోవాలని మేము నిర్ణయించుకున్న తర్వాత ఆడ ఈత చెట్లు పెట్టిరు. మేము కాదనుకున్నాం. అయితే ఈత చెట్లు ఎందుకు పెట్టించారంటే మేము గుడి కట్టుకున్నప్పుడు తీసేసుకోవాలని మేము అనుకున్నాము. వాళ్ళు కూడా తీసేస్తామని అన్నారు. ఇప్పుడు తీసేసినాము. మేము పెద్దమ్మ గుడి కట్టుకోవాలని మేము ఆడ నిర్ణయించుకొని పెద్దమ్మ గుడికి కొన్ని ఈత చెట్లు తీసేసినాం, మెట్రోలు వేసుకోవాలని. తీసేస్తే ఆ గుడి ఈత చెట్లు తీసేసిరని మమ్మల్ని పోలీసులు స్టేషన్కి పట్టించి పిల్లల మీద కేసులు పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా బాగా మాటలు తిట్టుకుంటా చేసుకుంటా వాళ్ళు చేస్తున్నారు. అట్లా చెరసగం జాగా చెరసగం అనే ఉంది. మా జాగా మాకు కావాలి, మేము గుడి కట్టుకుంటాము. సీఏనే రాసిచ్చిండు, సీఏనే చెరసగం అని చెప్పిండు. 12 తారీఖు నాడు మేము చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎవరి జాగలో వాళ్ళని చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. నేను నాంచారమ్మ గుడి, పోలేరమ్మ గుడి మేమే కట్టాం భాగవతం పాటు. అప్పుడు అలా ఎల్లమ్మ గుడి లేదు, తర్వాతనే వాళ్ళు కట్టారు మా వెనకనే.
అంతమ్మదాలు దుర్గమ్మ గుడి ఉంది, ఊరంతా కలిసి కట్టినాం. ఇక అప్పుడే మేము చెట్లు పెట్టనేమంటే మీరు గుడి కట్టుకుంటామని మేము ఇస్తాం, మీ జాగా మీకు మా జాగా మాకాను. మధ్యలో ఒక పెద్ద మనిషి ఉండే రామగౌడ అని, ఆయన కడీలు వాడితే కూడా పీకేసినాం. సరే ఇక ఎందుకని అట్నే ఊకున్నాం. ఇక ఈ ధర్మాన్ని ఉపాధ్యాయ పథకం వచ్చి వాళ్ళకల్లా వీళ్ళు ఏం చేసిర్రు, ఈత చెట్లు పెట్టిరు గౌసు. ఈ ఉడతి మేము గుడి కట్టుకుంటాం తీపిస్తావా, గుడి మందం తీసుకొని కట్టుకుంటావా, వాళ్ళు కూడా బతకనని అనుకున్నాం. అనుకొని ఇక మొన్న ముహూర్తం చేద్దామంటే మిట్టెలు పోసుకుందామని ఒక 2-3 చెట్లు తీయగానే అయితే కేసు చేసిరారు. ఇక సిఐ సార్ వచ్చి ఇన్నే పోలీస్ స్టాఫ్లో కాగితాలు రాసిచ్చారు. ఇక ఫస్ట్కు తీస్తామని అన్నారు. వాళ్ళు మేము కలిసి తీయాలన్నారు. తీస్తామంటే ఇక మేము ఫస్ట్ వెళ్ళి నుంచి మొన్న నుంచి తిరుగుతూ ఉన్నాం, పోలీస్ స్టాఫ్ తిరుగుతున్నాం, అది గౌడ్ స్థాయి తిరుగుతున్నాం, వాళ్ళు వస్తలేరు. రాబోయే వరకల్లా మాకు ఇక కోపాలు వచ్చి ఆ చెట్లు తీసి జరిగింది. మేము అక్కడ తొవ్వ కావాలిగా, మరి జనాలు బాగుంటాయి. మా ముద్దురాది పెద్దమ్మ పండుగ అంటే పెద్దది, అంతటి ఉన్నది, దేశం అంత ఉన్నది, మాకు లేదు. ఇక మొత్తం తీసేసి మా జాగా మాకు కావాలి, అది లెక్క. చూడు అందరు